ప్రభు చెంతకు వచ్చి నీ పాపములను ఒప్పుకుంటావో, మన బిడ్డలు వారి యొక్క తప్పును గుర్తించి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వారి పాపములను ఒప్పుకొని వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వారి మీద ఆధారపడినప్పుడు తల్లిదండ్రులు ఎంతగా సంతోషిస్తారో గుర్తించండి. గుర్తించి ఆ తల్లిదండ్రి బిడ్డల్ని బహుగా ప్రేమిస్తారు, ఆశీర్వదిస్తారు. అదేవిధంగా మన పాపములను మనం గుర్తించి మనము పాపాత్మలు మనం తెలుసుకొని దేవుని చెంతకు వెళ్ళి మన పాపములను ఒప్పుకున్నప్పుడు, ఆయన గొప్పతనాన్ని మనము అంగీకరించినప్పుడు మనము కూడా బహుగా దీవించబడతామని ప్రభు ఈరోజు వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడండి. ఆయన మహిమను మన జీవితంలో మనము చూడాలి. మోషే ప్రవక్త ఆయన మహిమను చూశాడు. యెహోషువ ప్రవక్త ఆయన మహిమను చూశాడు. ఇజ్రాయెల్ ప్రజలను 40 సంవత్సరాలు దేవుడు ఎడారిలో నడిపించాడండి. పగటి పూట మేఘ స్తంభం వలె, రాత్రి వేళ అగ్ని స్తంభం వలె దేవుడు వారిని నడిపించాడు. మన జీవితంలో కూడా ఆయన మహిమను మనం చూడాలి అని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఆయన్ని మనము ఆశ్రయించినప్పుడు ఆశీర్వాదములు మనకు వస్తాయి. దేవుని యొక్క సంరక్షణలోకి మనం వెళ్ళాలి. ఈ లోకములో ఎవ్వరూ మనకు సంరక్షణను ఇవ్వలేరు. మన ఆస్తులు మనకు సంరక్షణను ఇవ్వలేవు. మనతో ఉన్నటువంటి వారు, మనకు ప్రియాతి ప్రియమైనటువంటి వారు మనల్ని సంరక్షించలేరు. మన జీవితాన్ని పొడిగించలేరు, మన జీవితాన్ని పెంపొందించలేరు. కేవలము దైవ కుమారుడు, జీవకర్త మాత్రమే మనకు జీవాన్ని ఇవ్వగలడు, మనల్ని నడిపించగలడు, శ్రేయస్సు కలిగించే ప్రతి దాన్ని కూడా మనకు ఇవ్వగలడు అనేటువంటి సత్యాన్ని ఈరోజు మనము గుర్తించాలి. ఆయన సంరక్షణలో ఎప్పుడు కూడా మనం ఉండాలి. 91వ కీర్తనలో మనం చూస్తున్నాం, మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుడ రెక్కల నీడలో ఉన్నవాడు, ప్రభువుతో నీవే నా రక్షణము, నా దుర్గము, నా కోట అని చెప్పేటువంటి వాడు ధన్యుడు. ప్రభువు అతన్ని అన్ని విపత్తుల నుండి కాపాడుతాడని, పగటి వేళ కానీ రాత్రి వేళ కానీ ఆ వ్యక్తికి ఎలాంటి భయము ఉండదని, ఏ శక్తులు కానీ, ఏ అంటు రోగము కానీ, ఏ భయము కానీ వారిని తాకలేవని 91వ కీర్తనలో దేవుని యొక్క సంరక్షణ గురించి మనం చూస్తున్నాం. ఆయన రక్తాన్ని, ఆయన సిలువను ఆశ్రయించి మనము ఆయన సంరక్షణలో ఉండాలని దేవుడు ఈరోజు మన నుంచి కోరుకుంటున్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? ఈరోజు నువ్వే పరిస్థితులైనా ఉండవచ్చు. ఉద్యోగం లేక బాధపడుతున్నావా? ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావా? అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నావా? నమ్మిన వారిని నిన్ను మోసము చేశారా? నువ్వు బహుగా ప్రేమించినటువంటి వారే నిన్ను తిరస్కరించారా? నువ్వు బాగా ప్రేమించినటువంటి వారే నిన్ను హృదయ వేదనకు గురి చేశారా? బాగా నమ్మినటువంటి వారే వెన్నుపోటు నిన్ను పొడిచారా? ఏ కష్టములో, ఏ బాధలో, ఏ సమస్యలో నువ్వు ఉన్నావు? మన దేవుని దగ్గర సమస్తము ఉందండి. సృష్టికర్త అయినటువంటి దేవుని చెంత, జీవనకర్త, ఈ లోకంలో వెండి నాది కాదా? ఈ లోకములో బంగారము నాది కాదా? ఈ లోకములో ఐశ్వర్యములు నావి కావా? నేనే నీకు జీవాన్ని ఇవ్వలేదా? ప్రాణమున్న ప్రతి ఒక్క ప్రాణికి నేనే ప్రాణము పెట్టలేదా అని దేవుడు ఈరోజు వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గర సమస్తము ఉంది. ఉద్యోగం ఉంది, ఆశీర్వాదములు ఉన్నాయి,
మంచి ఆరోగ్యం ఉంది, పరలోక ప్రేమ ఉంది. ఆయన దగ్గర ఇది ఉంది, ఇది లేదు అని చెప్పటానికి ఏది లేదండి. సమస్తము దేవుని దగ్గర ఉంది. ఆ ప్రభువుని మనము ఆశ్రయించాలి. ఆయన రెక్కల నీడలో మనము ఉండాలి, ఆయన సంరక్షణలో మనము ఉండాలి అని దేవుడు ఈరోజు మన నుంచి కోరుకుంటున్నాడు. నిర్దోషిగా నువ్వు మార్చబడాలి, ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి, ఆయన నామములో బాప్తిస్మము పొందుకోవాలి. తరతరముల నుండి నిన్ను వెంటాడుతున్న పాపపు కాడిని, శాపములను నువ్వు నాశనం చేయాలి. అప్పుడే నువ్వు వర్ధిల్లుతావు, దీవించబడతావు, దీవెనకరముగా మారుతావు. నీ సొంత శక్తితో నువ్వు ఎంత కష్టపడినా ఆశీర్వాదములను పొందుకోలేవు, దీవెనలను నువ్వు పొందుకోలేవు. ప్రభువుని ఆశ్రయించు. ఆయన మాత్రమే మనల్ని కాచి కాపాడగలడు.